హలో ఎవ్రీవన్, ఇది చూడండి. దీనిని మీరు ల్యాండింగ్ పేజ్ అని అంటారు. ఒక్కసారి మీ అందరికీ తెలుసు, బట్ నేను చూపిస్తున్నా ల్యాండింగ్ పేజ్ అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఓకే, ఇలా మీ ల్యాండింగ్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. మీ బిజినెస్కి ఇంకా ఎక్కువ కస్టమర్స్ కావాలి, అది ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఎలా చేయాలో అనే దాని గురించి మీకు చూపిస్తాను. మీ దగ్గర మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంది, కానీ ఆన్లైన్లో కస్టమర్స్ మీకు దొరకట్లేదు. ఎందుకని? ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర వెబ్సైట్ లేదు, అలాగే లో ట్రస్ట్, అలాగే మళ్ళీ విజిటర్స్ కాంటాక్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ యాడ్స్ వేస్తే అలానే జరుగుతుంది. అందుకే మీకు ఒక హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజెస్ అనేవి అవసరం ప్రతి బిజినెస్కి. సో అవి ఈరోజు ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. కోడింగ్తో చేద్దాము, మనం నెక్స్ట్ టైం వర్డ్ ప్రెస్తో కూడా చేద్దాం. రైట్? హాయ్, ఐ యామ్ పద్మావతి. I help business grow online by building landing pages that convert visitors into paying customers. మీ ల్యాండింగ్ పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. ఫస్ట్ ఆ ల్యాండింగ్ పేజీ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి, లీడ్స్ రావాలి, కాల్స్ రావాలి, అవి సేల్స్గా జనరేట్ చేయాలి ఆ ల్యాండింగ్ పేజ్కి. అలా ఎలా చేయాలి అనే దాని గురించి డిజైన్ చేద్దాం ఇప్పుడు. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదండి, ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక సైకాలజీ మరియు కన్వర్షన్ గురించి మీకు ఇక్కడ ఎలా చేయాలి అనే దాని గురించి. ఈ ల్యాండింగ్ పేజెస్ని అందరూ ఎందుకు యూజ్ చేస్తున్నారు, బిజినెస్ పర్పస్ అనేది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ దగ్గర నుంచి స్టార్టప్స్, పర్సనల్ బ్రాండ్స్ ఈ ప్రాసెస్నే నమ్ముతున్నాయి. మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా మీరు చేయగలిగితే మీకు మంచి మంచి లీడ్స్, సేల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. మీ బిజినెస్ని ఆన్లైన్లో గ్రో చేయాలి అని సీరియస్గా ఉంటే మీ ల్యాండింగ్ పేజ్ని ఇప్పుడే బిల్డ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి వచ్చేసి పేజెస్లోని ఒక న్యూ పేజ్ని తీసుకోవాలి. ఆ న్యూ పేజ్కి మీరు ఒక నేమ్ ఇవ్వాలి. ఇలా నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఇది ల్యాండింగ్ పేజ్ కాబట్టి ఇక్కడ మీకు యాస్ట్రా సెట్టింగ్ అని ఉంటుంది. ఈ యాస్ట్రా సెట్టింగ్లో కంటైనర్ ఫుల్ విడ్త్ పెట్టుకోండి. అలాగే మీరు సైడ్ బార్స్ నో సైడ్ బార్ అని తీసుకోండి. అలాగే మీరు ఎలిమెంట్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి, హెడర్, ఫ్యూటర్ అన్నీ. నెక్స్ట్ పబ్లిష్ చేయండి. ఇలా పబ్లిష్ అయిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఏదైతే ఉందో ప్లస్ బటన్, ఆ ప్లస్ బటన్ని మీరు క్లిక్ చేయండి. అలాగే మీరు ఒక కంటైనర్ని తీసుకోండి. ఈ కంటైనర్లో ప్లస్ బటన్ని క్లిక్ చేసి అలా ఉంచండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీలో మీరు ఒక ప్రాంప్ట్ని ఇవ్వాలి. ఫస్ట్ మీకు వస్తే మీరు రాయండి, మీకు రాలేదని అంటే ఏదో ఒక ప్రాంప్ట్ని మీరు ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వాలి అనే దాని గురించి మీరు ల్యాండింగ్ పేజ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ల్యాండింగ్ పేజ్ గురించి మీరు ఇలా ఇవ్వాలి. ఐ వాంట్ క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ అని మీకు ఎలాంటి ల్యాండింగ్ పేజ్ కావాలి, కామర్స్ కావాలా, వెబ్సైట్ డిజైనింగ్ కావాలా, ఎలాంటి వెబ్సైట్ డిజైనింగ్ కావాలి, వెబ్సైట్ డిజైనింగ్లో మీకు బ్లాగింగ్ వెబ్సైట్స్ కావాలా, సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్సా, లేదా ఎస్సీఓనా, ఇంకా ఎస్ఎంఎంఆ, ఎలాంటి వెబ్సైట్స్ మీరు చేయదలుచుకున్నారు. ఇంకా బిజినెస్ ఓరియంటెడ్ వస్తే రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అని సో మెనీ ఎన్ని ఉంటే అన్నీ మీకు ఇక్కడ మీకు ఏది కావాలో
దాని గురించి మీరు అడగండి. మీరు అడిగిన తర్వాత అది ఏం చేస్తుందంటే మీకు పర్ఫెక్ట్గా ఇలాగా మీకు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చూపిస్తుంది. అసలు ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ హెడ్డింగ్ అనేది హీరో సెక్షన్ అనేది ఉంటుంది, తర్వాత సమ్ సెక్షన్స్ అనేది ఉంటాయి. అలా సెక్షన్స్ వైజ్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే ప్రతి సెక్షన్కి మీరు కోడింగ్ కావాలి అని అడగాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక హీరో సెక్షన్ని తీసుకుందాం. మీకు ఇచ్చిన హీరో సెక్షన్ని ఫస్ట్ కాపీ చేయండి. ఈ కాపీ చేసిన తర్వాత మీరు కోడింగ్ అడగాలి. మళ్ళీ ఐ వాంట్ టు కస్టమ్ HTML కోడ్ అని మీరు ఇక్కడ ఇచ్చేసి మీరు ఏదైతే హీరో సెషన్ తీసుకొచ్చారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను మంచి కలర్ ఇవ్వమని అడుగుతాను. ఐ వాంట్ టు అది ఇవ్వండి. ఇక్కడ మీరు మీకు ఒక కోడ్ని రాసి మీకు ఇస్తుంది అనమాట. దానికి సంబంధించి ఇలా ప్రతి సెషన్ని అలానే తీసుకొని మీరు అలానే యాడ్ చేయాలి. ఇది కోడింగ్తో మనం ల్యాండింగ్ పేజెస్ చేస్తున్నాం కాబట్టి ఇలా చేయండి. కోడ్ని కాపీ చేయండి. ఇప్పుడు మీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ విజెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ HTML అని సెర్చ్ చేయండి. ఇక్కడ HTML అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా మీకు సంబంధించిన కలర్ కాంబినేషన్స్తో మీరు బ్యాక్గ్రౌండ్స్ కలర్ బాగాలేకపోయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కంటెంట్ మీకు నచ్చకపోయినా H1 H2లో చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ ఇవ్వలేదు కదా, మనం ఇమేజ్ని ఇక్కడ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మీరు ఇమేజ్ యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏన్ని సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మీరు కోడ్కి రండి. ఇక్కడ ఇమేజ్ SRC అని ఉంది కదండి. ఈ ఇమేజ్ SRC దగ్గర HTTPS అని ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇక్కడ ఈ కొటేషన్స్లో ఉన్నంత వరకు మీరు డిలీట్ చేయండి. డిలీట్. ఇప్పుడు ఇక్కడ మన ఇష్టమైన ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. మనం ఏం చేద్దాం, మనకి ఒకవేళ మీకు మీడియాలో వెళ్ళి లైబ్రరీకి వెళ్ళినట్టయితే మీకు ఇలాగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మీడియా ఫైల్ అని అంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఒక ఫోటో ఏదన్నా తీసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆ ఫైల్ యొక్క URL కనిపిస్తూ ఉంటుంది. ఆ URLని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఆ URLని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇమేజ్ SRC దగ్గర ఈ కొటేషన్స్లో ఎక్కడైతే ఉందో ఈ కొటేషన్స్లో పేస్ట్ చేయాలి. దట్స్ ఇట్ అండి. చూడండి ఎంత బాగా యాడ్ అయిపోయిందో. ఇలా ప్రతి దాని గురించి ఇప్పుడు మనం చేసింది హీరో సెషన్, దీన్ని మీరు పబ్లిష్ చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ సెషన్ గురించి కూడా మనం ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్లస్ బటన్ క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి
ఒక కంటైనర్ తీసుకోండి, ఇక్కడ HTML కోడ్ని పేస్ట్ చేస్తాం. ఇది ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మన హీరో సెషన్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి, దాన్ని కూడా మీరు కాపీ చేయండి. ఇక్కడ అడగండి ఐ వాంట్ కస్టమ్ HTML కోడ్ అని కొటేషన్స్ పెట్టి మీరు ఏదైతే పేస్ట్ చేయాలనుకున్నారో దాన్ని పేస్ట్ చేసేసి ఇక్కడ గివ్ మీ గుడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, and text color. ఇలా ఇచ్చి మీరు ఫార్వర్డ్ చేయండి. దెన్ దీనికి కూడా మనకి ప్రాంప్ట్ అనేది రాసిస్తుంది. ఈ కోడ్ని కూడా మీరు కాపీ చేయండి. సారీ, ఇంకా కోడ్ రాస్తుంది. ఈ కోడ్ని కూడా మీరు కాపీ చేయండి. దెన్ వచ్చేసి ఇక్కడ HTML అని ఇది క్లిక్ చేసి ఈ HTMLని ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఈ HTML కోడ్ ఈ బాక్స్లో మీరు పేస్ట్ చేయండి. దాట్స్ ఇట్ అండి. హౌ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చాట్ దగ్గర ఈ చాట్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా, ఇక్కడ కోడ్లో మీరు చూసినట్లయితే చాట్ ఆన్ వాట్సాప్ దగ్గర మీ కాంటాక్ట్ పేజీ ఏదైతే కాంటాక్ట్ పేజీ URL ఉంటుందో దాన్ని పేస్ట్ చేయండి. చూపిస్తా. ఇక్కడ చూడండి వాట్సాప్ మీ అని ఉంది, AHRF. ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట. మీ వాట్సాప్ నెంబర్ ఇస్తారా, మీ కాంటాక్ట్ పేజీ నెంబర్ ఇస్తారా, మీ అబౌట్ పేజీ నెంబర్ ఇస్తారా, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. ఇక్కడ ఇచ్చేసినట్టయితే మీకు ఇక్కడ ఆ బటన్ అనేది ఏ కస్టమర్ అనే వాళ్ళు వచ్చి ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. దెన్ నెక్స్ట్ మనం ఇంకో కంటైనర్ కూడా తీసుకొని మళ్ళీ ఇంకొకటి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోయి కాపీ చేసి దెన్ ఐ వాంట్ custom HTML code I want కోడ్ అని మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మీరు ఏం అడిగారో అది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి కావాలి అని అంటే గివ్ మీ good background color and text also. రన్ చేయండి. దెన్ మీకు మంచి కోడ్ ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పేస్ట్ చేయాలి, మన వెబ్సైట్లోని మనం ఏదైతే ల్యాండింగ్ పేజ్ చేస్తున్నామో ఆ పేజ్కి అక్కడ పేస్ట్ చేయాలి. రైట్, కోడ్ని రాస్తూ ఉంది. దట్స్ లాస్ట్ వరకు రాసేంత వరకు వెయిట్ చేయండి. ఎస్ రైట్, కాపీ చేయండి. దెన్ గో టు అవర్ వెబ్సైట్ HTML, paste it over here. That's it. ఎంత ఈజీగా మీరు మీ ల్యాండింగ్ పేజ్ని డిజైన్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా మీకు ఏ కలర్స్ కావాలి అన్నా, ఎలాంటి డిజైన్స్ కావాలన్నా,
ఎలాంటి పేజెస్ కావాలన్నా మీకు ఇక్కడ చాట్‌జీపీటీ కూడా హెల్ప్ చేస్తుంది. మీ దాన్ని అడిగే పద్ధతి మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్కి మీరు ఏం చేయాలి, పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేసిన తర్వాత మీరు మీ పేజ్లో ఉన్న ఈ గెట్ ఫ్రీ కన్సల్టెంట్, ఇలా స్టార్ట్ నౌ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మీరు నెక్స్ట్ ఇంకో పేజ్ రెడీ చేసుకొని కాంటాక్ట్ పేజ్, ఆ పేజ్కి మీరు ఇక్కడ కోడ్లో చూసుకొని అక్కడ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మీకు ల్యాండింగ్ పేజ్ అనేది ఎంతో ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ అవుతుంది. మీ బిజినెస్ని ఆన్లైన్లో గ్రో చేయాలి అని సీరియస్గా ఉంటే మీరు ల్యాండింగ్ పేజెస్ని ఇప్పుడే బిల్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.